సనేద టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు. శ్రీశైలం క్షేత్రం చుట్టూ పోలీసుల డేగ కన్నుతో నిఘా. బహుళ అష్టమి సందర్భంగా చిన్న కందుకూరు గ్రామంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జోక్యంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సద్దుమణిగిన ఆలయాల సమస్య. నేటి బాలలే రేపటి పౌరులని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా అన్నారు. మంగళవారం లక్షటిపేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. రీసెంట్గా నేను ఈ సమ్మర్లోనే ఒక ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ గురించి నేను విన్నా. అదే వాళ్ళ దగ్గరతో ఏంటి జరిగింది ఏంటంటే అక్కడ విన్నా. అమ్మాయికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు, పెళ్లి సెట్ అయింది. కాకపోతే ఆమె యొక్క ఏజ్ అనేది 17 years ఉంది. అంతే, పెళ్లి సెట్ అయింది, 17 years ఉంది. యాక్చువల్గా చట్టం ప్రకారం మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆడపిల్లలకు పెళ్లి చేయాలి? 18 సంవత్సరాలు ఉంటే పెళ్లి చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఏదైతే ఏజ్ ఉన్నదో ఆ ఏజ్ ఇంకొక ఇయర్ అయితే 18 years అవుతుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఆధార్ కార్డులో తక్కువ ఉన్నట్టు 17 years ఉన్నది కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవడానికి కోసం కూడా ప్రయత్నించడం జరుగుతుంది బయట. అంటే చట్టాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మనం ఏ విధంగా అసలు 18 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి సార్ గారు, సాయి కిరణ్ కాసమల్లా గారు మన కోసము అది ఒకరి నుంచి ఇంకొకరికి అలవాటు అయిపోతున్నారు. కాబట్టి మనం కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తెలిసిన వాళ్ళందరికీ కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, మన చుట్టాలకు కానీ అందరికీ కూడా తెలియజేయాలి. ఏంటిది? కంపల్సరిగా ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలి అనే విషయాన్ని మన పిల్లలు అందరికీ కూడా తెలియజేయడానికి మనము సిద్ధం కావాలి. అదేవిధంగా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్, ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లలకు సమాన హక్కులు అన్నట్టు 50-50 అని చెప్పారు సార్ కూడా. కాబట్టి మీరు అందరూ కూడా సాధించినటువంటి మంచి విషయాలు తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేటాయించి చాలా విలువైనటువంటి విషయాలను మన కోసం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ ప్రోగ్రామ్ న్యాయ విజ్ఞాన సదస్సు రైట్ టు గర్ల్స్ బాలికల హక్కుల గురించి సార్ తెలియజేయడం జరిగింది. మనము కొంచెం సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనకు కొంచెం అవగాహన ఉన్నది. ఏ విధంగా ఉన్నది? 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలకు పెళ్లి చేయాలన్నటువంటి అవగాహన ఉన్నది. కానీ చాలా ట్రైబల్ ఏరియాస్లలో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరుగుతుంది. ఆడపిల్లలకి 14 years 15 years లోనే పెళ్లి చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళ పక్క నుండి వాళ్ళకి మనము కాపాడాలని చెప్పేసి
ఈ ఒకటి దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ అవేర్నెస్ అనేది మీ అందరికీ క్రియేట్ అయింది. ఇలానే మీరు కూడా వెళ్ళి చాలా మందికి అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి, మంచిగా చదువుకోవాలని చెప్పండి. గవర్నమెంట్ కూడా 14 years బిలో ఉన్న గర్ల్ చైల్డ్ కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ గర్ల్ చైల్డ్కి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్లో రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ స్కీమ్లో పార్టిసిపేట్ చేయండి. మంచి మెరిటోరియస్ అయితే కూడా ఈరోజు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. మంచిగా చదువుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి. సో అమ్మాయిలు మంచి చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అండ్ ఆల్సో రేపటి రోజున అంటే ఈరోజు ఎవరైతే బాలికలు ఉన్నారో బాలలు ఉన్నారో వాళ్ళే రేపటి పౌరులు అన్నారు. సో అదే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు ఇండియా ఇస్ రిప్రజెంటెడ్ బై అవర్ ప్రెసిడెంట్, రైట్? సో అవర్ ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విమెన్, రైట్? సో అలాంటప్పుడు వీ షుడ్ టేక్ హర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ప్రతి పొజిషన్లో టాప్ పొజిషన్లో అమ్మాయిలు కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు టాప్ పొజిషన్లో మీరు అందరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ విమెన్. సో అలాంటి పొజిషన్కి మనం కూడా రీచ్ కావాలి. మనతో పాటు మన ఒక అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలను కూడా ఎన్లైట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్కి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క అవకాశం ఈ యొక్క ప్లాట్ఫామ్ మాకు ఇవ్వడానికి తోడ్పడిన మీ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండలరెడ్డి ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ వాసులందరూ కలిసి పాపిరెడ్డి నగర్ కాలనీలోని 1827వ నెంబర్ ఫ్లాట్ ఎదుట ఉదయం 8 గంటలకు పాపిరెడ్డి నగర్ కాలనీ వాసులకు రోడ్డు వసతి కల్పించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండలరెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఈ పాపిరెడ్డి నగర్ వద్ద రోడ్డు సౌకర్యం లేదని కాలనీవాసులందరం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ పాపిరెడ్డి నగరు, రాజీవ్ గృహకల్ప, సందేయ నగర్, సురభి కాలనీ వాసులకు 45,000 జనాభా ఉంటారు సుమారు. ఇక్కడ దినదినం అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఆటోలకు కానీ, క్యాబ్లకు కానీ, ఈ స్కూల్కి వచ్చే స్కూల్ బస్సులకు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రావడానికి కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఈ విషయమై మేము పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, జిహెచ్ఎంసీ అధికారులకు కానీ 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. కానీ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఈ యొక్క 1827 ప్లాట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ప్లాట్ వాళ్ళు కరోనా సమయంలో ఈ యొక్క ప్లాట్ వాళ్ళు ఈ ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి అక్రమంగా ప్రహరీ కూడా నిర్మించారు. కావున ఈ యొక్క రోడ్డును మాకు ఇటు నుంచి ఏర్పాటు చేసినట్టయితే ఇటు నుంచి హాస్పిటల్స్ కానీ, ఉద్యోగస్తులు వెళ్ళడానికి కానీ, కాలనీవాసులకు కానీ, మార్కెట్లకు వెళ్ళడానికి కానీ, ప్రతిరోజు కూలికి వెళ్ళే వాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మా కాలనీవాసులకు ఇంతమందికి కలిపి ఒకే ఒక రోడ్డు లింగంపల్లి బ్రిడ్జ్ సైడ్ ఉంది. అది అకాల వర్షాలు పడి డ్రైనేజ్ నీళ్ళతో ఎప్పుడు నిండి ఉండి మాకు రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు ఎందరో ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా చాలా జరిగినాయి, సరి అయిన రోడ్డు వసతి లేక. కావున ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క కబ్జా చేసిన వీరి యొక్క ప్లాట్కు ఈ ప్రహరీ గోడని తీసివేసి వెంటనే ఈ పాపిరెడ్డి కాలనీవాసులకు, ఇక్కడ సందేయ నగర్, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప వాసులందరికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్నుంచి వస్తే దొంగతనాలు జరుగుతున్నాయి. అటు సైడు ఆ రోడ్డు సౌకర్యం లేక జంగల్ ప్రాంతం ఉంది బ్యాక్ సైడ్. రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే కాలనీవాసులందరికీ సౌకర్యంగా ఉంటుంది. దయచేసి మేము నమస్కరించి చెప్తున్నాము. కాలనీవాసులందరి తరఫున వేల మంది ఇక్కడ సఫర్ అవుతున్నాము, ఇబ్బందులకు గురవుతున్నాము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు వెంటనే స్పందించి మా పాపిరెడ్డి నగర్ వాసులందరికీ ఇక్కడి నుంచి ఈ 1827 ప్లాట్ వాళ్ళు కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తీసేసి ఈ వెనుక నుండి వచ్చే 150 ఫీట్ల రోడ్డుకు అనుసంధానంగా చేయాలని మనవి చేస్తూ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాం.
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజండ్ల ఆదేశాల ప్రకారం కందుకూరు సబ్ డివిజన్లోని టౌన్ రూరల్ ఉలవపాడు గుడ్లూరు లింగసముద్రం వివిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాణాసంచా వ్యాపారస్తులు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖలకు సంబంధించిన అనుమతులు పొందిన తర్వాత వ్యాపార దుకాణాలు నిర్వహించుకోవాలని, నివాస ప్రాంతాల్లో కాకుండా సంబంధిత అధికారులు చూపించిన ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, అనుమతి లేకుండా బాణాసంచా విక్రయించిన, తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా బాణాసంచా కలిగున్నా, అమ్ముతున్నా పోలీస్ వారికి సమాచారం అందించాలని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతో పాటు సిఐ షేక్ అన్వర్ బాషా, ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా రెవెన్యూ, పోలీసు, ఫైర్ యొక్క డిపార్ట్మెంట్ల యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత రెవెన్యూ సబ్ కలెక్టర్ గారి వద్ద ఈ దీపావళి సెల్లింగ్ చేసుకోవడానికి అనుమతులు అనేది తీసుకోవాలి. కంపల్సరీగా అనుమతులు తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ దీపావళి మందులు అమ్మాలి. అలాగే ఈ దీపావళికి సంబంధించినటువంటి మందులు అమ్మేటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసు, ఫైరు, అలాగే రెవెన్యూ వారు సూచించినటువంటి ప్రదేశంలో మాత్రమే అవి అమ్మకాలు చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కంపల్సరీగా వాటర్ దగ్గర పెట్టుకోవడం, అలాగే ఇసుక, అలాగే ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేది ప్రతి ఒక్క షాప్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించి అనాథరైజ్డ్కి సంబంధించిన వ్యక్తులు తప్ప మిగతా వారు ఎవరైనా సరే అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఇంటి వద్ద కానీ లేకపోతే ఇళ్ల మధ్యలో కానీ ఈ దీపావళి మందులు అమ్మడం అనేది నేరం. వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని దీపావళికి సంబంధించినటువంటి పండగ సంతోషంగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజలు ఎక్కడైనా సరే అనాథరైజ్డ్గా ఈ సెల్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇళ్ల మధ్యలో కానీ అలాగే మీ విలేజ్లో కానీ అమ్ముతుంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని 112 కానీ అలాగే సమీప పోలీస్ స్టేషన్లో కానీ తెలియజేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మరియు వ్యాపారస్తులు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. లైసెన్స్కి సంబంధించి లైసెన్సు మనకి కలెక్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉన్నాయి. దానికి సంబంధించి అప్లికేషన్ పూర్తి చేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దాని మీద వెరిఫికేషన్ అనేది 3 డిపార్ట్మెంట్లు రెవెన్యూ, పోలీసు, ఫైర్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి దాన్ని సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాని మీద 3 days పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఉన్నాయి. అప్లికేషన్ అయితే కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది పూర్తి చేసి దాన్ని లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలి. సో మెయిన్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మనకి ప్రతి సంవత్సరం ప్లేస్ కేటాయించడం జరుగుతుంది. అది కాబట్టి దాని మీద ఈ ఫైరు, పోలీసు, రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దాన్ని పరిశీలించి దానికి క్లియర్గా గ్రౌండ్ అంతా కూడా క్లియర్గా ఉంటే దాని మీద మనకి జెడ్పీ హై స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కూడా సపరేట్గా ప్లేస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ పార్కింగ్ ప్లేస్ కూడా సపరేట్గా పెట్టి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు చూడటం జరిగింది. అలాగే ఆ గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్లోనే ఈ ఎన్ని షాపులు వచ్చినా కానీ దాంట్లో కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ, అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలకడ లేకపోవడం వల్లే రోజాను తైతక్కల రోజా అని పిలవాల్సి వస్తోంది అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలిపేయండి.
పారేసుకుంటున్న రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు 5 సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా. ఒక్కరోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఇకపోతే 20 సంవత్సరాలు మద్యంని, బ్రాండుని కుదువు పెట్టిన, తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నా. నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ దగ్గరికి వస్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవు అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తె తాళ్ళు తెగిపోతే చూస్తున్నావు అని అడిగా. వెధవ మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు. మనకు అది వద్దు, మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే ఏంటి, తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు. వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి, మీ అన్యాయాలు సహించలేక, మీ అక్రమాలు భరించలేక, మీ బూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు. ఎలక్షన్కి ముందు ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలి. ఈ దరిద్రం వైసీపీలో ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా, పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ అదవులున్న దగ్గర మేముంటే మాకు కూడా ఈసారి ప్రజలు దగ్గర మంచి పేరు లేదు, మేమేదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక నేను మాట్లాడుతున్నా, రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను ఆయనకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, ప్రత్యక్షంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరైనా సరే మంత్రిగా కానీ రాజ్యసభ కానీ ఇస్తే ఆయన సొంత నిధులతో రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తూ తన సొంత నియోజకవర్గానికి సేవ చేసే దృఢ సంకల్పంతో వచ్చారు. నెల్లూరులో నువ్వు మాట్లాడుతున్నావు, హంతకుడా ఏంది, మర్డర్లు చేస్తాడా? ఒక్కసారి నువ్వైనా చెప్పమ్మా, మమ్మల్ని గో హెడ్ అనమను, ప్లీజ్ గో హెడ్ అనమను. ముందు నీ నోటి మీద ఓతలు పెట్టేస్తాం, తర్వాత నీ పోర్షన్ ఇంకొకటి తీసుకున్నారు శ్యామల. అయితే ఆమె ఎక్కడ వచ్చేసి నాకు అడ్డం అనేసి నువ్వు బాయ్ అని చెప్పి కచ్చి చెన్నైలో పడేసి మళ్ళీ ఈ సీటు ఉండదేమో అని చెప్తూ, అదేవిధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆదివారం సాయంత్రం సుమారు 5:50 సమయంలో రంగంపేట క్రాస్ రోడ్డు వద్ద బి దినేష్ అనే వ్యక్తి రామాపురం రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దినేష్ అనే వ్యక్తి మద్యం సేవించి అక్కడ వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్నాడు. అది గమనించిన పూతలపట్టు పోలీస్ సిబ్బంది అతనిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పరీక్షించగా మద్యం సేవించినట్లు తేలింది. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం అతనిని ఇంటికి పంపడమైనది. అయితే అదే రోజు రాత్రి సుమారు 10:30 సమయంలో దినేష్ అనే వ్యక్తి ఒక చిన్న పాపను వెంట తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనులకు ఆటంకం కలిగించాడు. ఆ సమయంలో తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి పోలీసులు తప్పుడు కేసు పెట్టారని అబద్ధ ప్రచారం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. మహేష్ బాబు అనే అతను పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన సొంత 2 కార్లతో చిత్తూరుకు వస్తూ అక్కడ రంగంపేట క్రాస్ లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి 2 వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు. ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ పూతలపట్టుకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి వెనక వైపున వస్తూ 2 వీలర్లో బాగా డ్రంకన్ కండిషన్లో ఉన్నాడు, వచ్చి రోడ్డు పైన పడిపోయినాడు. దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమ్మీడియట్గా
మానవతా దృక్పథంతో అతన్ని లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతనికి సపరిచర్యలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికి వచ్చినట్లు దుర్బలాసులు ఆడము జరిగింది. ఆ విషయం సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందు వలన అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి రిటాలియేషన్ గా అతను ఒక ఫేక్ ప్రచారం నా పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్సిడెంట్లో తగిలిండే గాయాలను పోలీసులు కొట్టినారని చెప్పేసి, తర్వాత ఈ తప్పుడు కేసు పోలీసులు కొంతమంది పూతలపట్టులోని నాయకుల యొక్క ప్రోద్బలంతో పోలీసులు పెట్టినారని చెప్పేసి, నేను చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను, దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవంగా అతను రోడ్డు మీద పడిపోయి అతను తగిలించుకున్న గాయాలు, అతను నెగ్లిజెన్స్గా తాగి డ్రైవ్ చేసిన వల్ల జరిగిన సంఘటన. దానికి ఖచ్చితంగా చట్టపరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానిక SHO అతని పైన పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అగైన్ అదే రోజు రాత్రి 10:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి అగైన్ మళ్ళా చిన్న పాపను తీసుకుని వచ్చి టేబుల్ పైన పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రబ్బసు చూసి పోలీసులను అబ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలకు కూడా అభ్యంతరం కలిగించడం జరిగింది. దానిపైన కూడా మేము మా యొక్క స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క రిపోర్ట్ పైన ఆయన పైన ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాణాసంచా వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రోజా నీ నాలుక కోస్తా, నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి. పోలీసులు నాయకులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం. సంఘం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి మీడియా సమావేశం. మద్యం మత్తులో మా పార్టీ నాయకులను పోలీసు వాళ్లను తప్పుగా మాట్లాడాను.